హీరో ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీలోకి వస్తున్నారా అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు. ప్రభాస్ పెద్దమ్మ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవి వైసీపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అవుతున్నారని సమాచారం. ముద్రగడ జనసేనలో చేరుతారనే ప్రచారం జరగడంతో అప్రమత్తమైన వైసీపీ అధిష్టానం వారికి ధీటుగా ఉండే ప్రభాస్ ఫ్యామిలీని రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తోంది. దీనిపై పూర్తి వివరాల్లోకి వెళ్తే ఏపీలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. ఎన్నికల సమయం దగ్గర పడే కొద్దీ అన్ని రాజకీయ పార్టీలు గెలుపు కోసం విస్తృతంగా కృషి చేస్తున్నాయి. కాపు ఉద్యమ నేత ముద్రగడ మొన్నటి వరకు వైసీపీలో చేరుతారనే ప్రచారం జరిగింది. అయితే ఆయన జనసేన నేతలతో టచ్లో ఉండడంతో వైసీపీ వారికి ప్రత్యామ్నాయం ఆలోచిస్తోందని తెలుస్తోంది. ఉభయ గోదావరి జిల్లాల్లో కాపులతో పాటు రాజులు కూడా అధికంగానే ఉంటారు. ఈ జిల్లాల్లో కాపు రాజుల మధ్య ఆధిపత్య పోరు గట్టిగానే సాగుతోంది. దీంతో రాజుల సామాజిక వర్గంపై వైసీపీ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే కృష్ణంరాజు ఫ్యామిలీని వైసీపీలోకి ఆహ్వానించాలని భావిస్తోంది. ఇప్పటికే ఓ వైసీపీ ఎంపీ కృష్ణంరాజు భార్య శ్యామలాదేవితో చర్చించినట్లుగా వార్తలు వస్తున్నాయి. కృష్ణంరాజు గారు రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారని, ఆయన లేకపోవడంతో ఆ బాధ్యత మీరు తీసుకోవాలని శ్యామలాదేవికి సూచించారట. అయితే దీనిపై సానుకూలంగానే శ్యామలాదేవి స్పందించినట్టు సమాచారం. ఆలోచించి నిర్ణయం తెలియజేస్తామని వైసీపీ నేతలకు శ్యామలాదేవి తెలిపారట. శ్యామలాదేవి వైసీపీలోకి వస్తే అది ఖచ్చితంగా పార్టీకి కలిసి వస్తుందని వైసీపీ పెద్దలు లెక్కలు వేసుకుంటున్నారు. హీరో ప్రభాస్కు దేశం అంతటా ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాలో పవన్ ఫ్యాన్స్కు ధీటుగా ప్రభాస్ ఫ్యాన్స్ సమాధానం చెబుతున్నారు. శ్యామలాదేవి వైసీపీలోకి వస్తే ప్రభాస్ మద్దతు ఎలాగూ ఉంటుంది కాబట్టి పవన్ కళ్యాణ్కు చెక్ పెట్టవచ్చని వైసీపీ నేతలు భావిస్తున్నారు. ఒకవేళ శ్యామలాదేవి వైసీపీలోకి వస్తే పవన్ కళ్యాణ్ మీద కానీ ముద్రగడ మీద కానీ పోటీ చేయించాలని వైసీపీ పెద్దలు భావిస్తున్నట్టు సమాచారం. మరి శ్యామలాదేవి పార్టీలో చేరిక ఎప్పుడు ఉంటుందో చూడాల్సి ఉంది.